ఏపీలోనే కీలకమైన జిల్లా అది. రాజధానికి ఎక్కడా తగ్గని వనరులు. గత ఎన్నికల్లో ఆ జిల్లా కూటమిలో 3 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. కానీ ఎందుకనో ఆ ప్రజాప్రతినిధులు పాలన మార్చి తరచు రచ్చకెక్కుతున్నారు. ఈసారి కూటమిలో కుమ్ములాటలు అప్పన్న చంద్రోత్సవం సందర్భంగా బయటపడ్డాయి. ఇంతకీ ఆ నేతలెవరు? ఏదా జిల్లా? అక్కడి రాజకీయ రంగులపై ఓ లుక్కేద్దాం. విశాఖలో అప్పన్న చందనోత్సవం సందర్భంగా కూటమి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లక్షలాది మంది సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే ఊర్లో లేరని, అదేవిధంగా ఇతర కార్యక్రమాల వల్ల హైదరాబాద్ వెళ్లారని ఓవైపు ఆయన వర్గీయులంటున్నారు. మరోవైపు చందనోత్సవానికి లెక్కకు మించి పాస్లివ్వలేదనే నెపంతో, అదేవిధంగా చందనోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చందనోత్సవం ఏర్పాట్ల గురించి స్థానిక ఎమ్మెల్యేకు చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయమై జిల్లా కలెక్టర్ ఇటీవల చందనోత్సవానికి సంబంధించి జూమ్ మీటింగ్కు ఏర్పాటు చేయగా ఆ సమావేశంలోనూ స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదని టాక్ వినిపిస్తోంది. చందనోత్సవానికి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చందనోత్సవం ఏర్పాట్లలో ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంపై ఇతర ఎమ్మెల్యేలు కూడా అలిగినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో అసంతృప్తులు బయటపడ్డాయంటూ పలువురు నేతలంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గంటా మినహా మిగతా ఎమ్మెల్యేలు అప్పన్న దర్శనానికొచ్చినా గంటా గురించే చర్చ జరుగుతోంది. అయితే మరికొందరు ప్రోటోకాల్ టికెట్ల విషయంపై అసహనంతో కొందరు దర్శనానికి దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. చందనోత్సవం అంతా హోంమంత్రి చెప్పుచేతల్లో జరిగిందని సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కూటమి నేతలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించకపోవడం, ఇచ్చిన హామీలు మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లలో కోతలు, సంక్షేమ పథకాల అమలు వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో చాలా మంది కూటమి ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత ఎదురైందని పలు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అక్రమాలపై ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీరు కూటమికి తలపోటుగా మారింది. విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్టులు తొలగించడం, ఫుట్పాత్లు తొలగించడం వంటి అంశాలు అటు ఎమ్మెల్యేకు, ఇటు కూటమి ప్రభుత్వానికి కొంత మైనస్ అని చెప్పవచ్చు. మరోవైపు విశాఖ పాత పోస్టాఫీస్ పోర్టు నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించే ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇటీవల కాలంలో నిరసనలు, ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా వెంకటేశ్వర మెట్ట అల్లీపురం ప్రభుత్వ భూములు, అక్కడున్న సమస్యల గురించి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ దాన్ని ఇప్పటికీ కూడా నిర్వీర్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూటమి సర్కార్ చేయకూడదని పలువురు సూచిస్తున్నారు. అలా చేస్తే రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సొస్తుందని అంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తే మరింత చేరువ కావచ్చని పేర్కొంటున్నారు. ఇకపోతే విశాఖపట్నం సిటీ పరిధిలోని కొందరు ఎమ్మెల్యే తమ అనుచరుల్ని పెట్టి దందాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ప్రజల్లోంచి కొంత వ్యతిరేకత వచ్చినా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తారనే అభిప్రాయం ఉందని చెప్పవచ్చు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తప్పు చేసిన మీడియాలో నేరుగా ఒక్కొక్క సమయంలో ప్రశ్నిస్తారని స్థానికులే చెబుతున్నారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే ఉమ్మడి విశాఖలో కూటమి నాయకుల మధ్య విభేదాలున్నప్పటికీ అప్పన్న చలువతో చందనోత్సవం విజయవంతం చేశారని అంటున్నారు. హోంమంత్రి అనిత పెత్తనాన్ని విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు అంగీకరించకపోయినా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశామని కొందరు నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల అనకాపల్లి ఉత్సవాల్లో అనిత వ్యవహారంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా గతంలో కూడా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ నాయకుల్ని పిలవలేదని మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ రచ్చరచ్చ చేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. అయితే అసలు ఆ గొడవేంటన్నది $1 మిలియన్ ప్రశ్న.
ఇదిలా ఉంటే అటు అనకాపల్లి, ఇటు విశాఖ జిల్లాలో కూటమి నేతల్లో అసంతృప్తి పెరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేకసార్లు కూటమి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చందనోత్సవం సందర్భంగా ఇప్పుడు మరోసారి కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇప్పటికైనా కూటమి నేతల్లో మార్పులు రావాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే 2029 ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని హెచ్చరిస్తున్నారు. మరి కూటమి పెద్దలు ఈ విభేదాలకు ఎలా చెక్ పెడతారు? చందనోత్సవంలో అప్పన్న సాక్షిగా బయటపడిన ఈ విభేదాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి.